అత్యవసర సమయంలో డబ్బు కావాలంటే సాధారణంగా మనం ఏం చేస్తాం? టీ ఉంటే దాన్ని బ్రేక్ చేస్తాం. కొత్త లోన్ కోసం బ్యాంకు తలుపు కొడతాం. కానీ మీకు తెలుసా, మీ దగ్గర ఉన్న డిపాజిట్ పైనే రుణం తీసుకోవచ్చు, అది కూడా తక్కువ వడ్డీకే. అది ఎలా అంటే, ఈరోజు మనం లోన్ అగైనిస్ట్ డిపాజిట్ స్కీమ్ గురించి స్టెప్ బై స్టెప్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. అసలు ఈ లోన్ అగైనిస్ట్ డిపాజిట్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలి అంటే, మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్లో పెట్టిన ఫిక్స్డ్ డిపాజిట్, రిక్యూరింగ్ డిపాజిట్ లేదా ఎన్ఎస్సి, కేవీపీ లాంటి సేవింగ్స్ స్కీమ్స్ మీద రుణం పొందే అవకాశం. అంటే మీ డిపాజిట్ను సెక్యూర్గా తీసుకుని దాని మీద రుణం ఇస్తారు. ఇది ఒక సెక్యూర్డ్ లోన్ కాబట్టి అప్రూవల్ కూడా త్వరగానే వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఎంతవరకు రుణం లభిస్తుంది? బ్యాంకులు సాధారణంగా మీ డిపాజిట్ మొత్తం మీద 75% నుంచి 90% వరకు రుణం ఇస్తాయి. ఉదాహరణకి మీరు ₹1,00,000 ఎఫ్డి పెట్టి ఉంటే దాని మీద 75,000 రూపాయల నుంచి 90,000 రూపాయల వరకు రుణం లభిస్తుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే, కొన్ని బ్యాంకులు 85% వరకు ఇస్తాయి, అలాగే కొన్ని బ్యాంకులు 90% వరకు ఇస్తాయి. ఉదాహరణకి మీ డిపాజిట్లో 50,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, దానికి 45,000 రూపాయల రుణం అందుతుంది. దానికి మీరు 2% వడ్డీ రేటుతో కలిపి సంవత్సరానికి 3,750 రూపాయల ఈఎంఐని కట్టాల్సి ఉంటుంది. అలాగే ₹1,00,000 ఉంటే 90,000 రూపాయలు రుణం లభిస్తుంది. దానికి మీరు 7,500 రూపాయల ఈఎంఐని చెల్లించాలి. అలాగే 2,00,000 రూపాయలు మీ డిపాజిట్లో ఉంటే 1,80,000 రూపాయలు మీరు రుణంగా పొందవచ్చు. దీనికి మీరు 15,000 రూపాయల ఈఎంఐని కట్టాల్సి ఉంటుంది. అలాగే మీరు ముందుగానే రీపే చేయాలి అనుకుంటే కూడా రీపే చేసేయవచ్చు. దానికి ఎటువంటి ఛార్జీలు అయితే పడవు. దీంట్లో వడ్డీ రేటు ఎలా ఉంటుంది? ఇక్కడ ఈ స్కీమ్లో చాలా మంచి బెనిఫిట్ ఉంది. లోన్ అగైనిస్ట్ డిపాజిట్ మీద వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది మీ డిపాజిట్ పైన ఇస్తున్న లోన్. మీరు ఎఫ్డి మీద 6.5% వడ్డీ పొందుతున్నట్లయితే ఈ లోన్ మీద కేవలం 1% లేదా 2% మాత్రమే అదనంగా వసూలు చేస్తారు. అంటే లోన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 7.5% నుంచి 8.5% మాత్రమే ఉంటుంది. ఇది పర్సనల్ లోన్ కంటే చాలా తక్కువ. లోన్ రీపేమెంట్ ఎలా ఉంటుంది? ఈ లోన్ని మీరు 2 రకాలుగా రీపే చేయవచ్చు. ఈఎంఐ రూపంలో నెలవారీగా కట్టవచ్చు. బుల్లెట్ రీపేమెంట్ అంటే డిపాజిట్ మెచ్యూరిటీ టైంలో ఒకేసారి రీపే చేయవచ్చు. అంతేకాదు, మీరు ఎప్పుడైనా ముందుగానే రీపే చేయాలనుకున్న పెనాల్టీ ఉండదు. అలాగే రీపేమెంట్ ఛార్జెస్ చాలా రేర్గా ఉంటాయి. ఈ స్కీమ్ వల్ల ప్రయోజనాలు ఏమిటి? ఇప్పుడు ఈ స్కీమ్ యొక్క ఉపయోగాలు చూద్దాం. సిబిల్ స్కోర్ అనేది అవసరం లేదు, ఎందుకంటే ఇది సెక్యూర్డ్ లోన్. అలాగే అప్రూవల్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. ఎఫ్డీని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉండదు. డిపాజిట్ కొనసాగుతూనే ఉంటుంది, వడ్డీ వస్తూనే ఉంటుంది. అలాగే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. రీపేమెంట్ ఛార్జెస్ ఉండవు లేదా చాలా తక్కువగా ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ లోన్ ఫెసిలిటీస్. బ్యాంకులో మాత్రమే కాదు, పోస్ట్ ఆఫీస్లో కూడా మీ డిపాజిట్ పై రుణం తీసుకోవచ్చు. ఎన్ఎస్సి, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, కేవీపీ, కిసాన్ వికాస్ పాత్ర, టీడీ, టైమ్ డిపాజిట్, ఈ స్కీమ్ మీద కూడా లోన్ ఫెసిలిటీ లభిస్తుంది. కానీ ఈ సదుపాయం హెడ్ పోస్ట్ ఆఫీస్ లేదా సబ్ పోస్ట్ ఆఫీస్లో మాత్రమే లభిస్తుంది. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో ఉండదు. వడ్డీ రేటు కూడా
ఎఫ్డి లాగానే డిపాజిట్ రేటుకి 1% నుంచి 2% వరకు మాత్రమే ఉంటుంది. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ లోన్ అగైనిస్ట్ డిపాజిట్ స్కీమ్ అనేది ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే, అకస్మాత్తుగా మెడికల్ ఎమర్జెన్సీ, ఎడ్యుకేషన్ లేదా అర్జెంట్ ఎక్స్పెన్సెస్ వచ్చినప్పుడు ఎఫ్డి బ్రేక్ చేయకుండా లిక్విడిటీ కావాలి అనుకునే వారికి, పర్సనల్ లోన్ వడ్డీ ఎక్కువ కట్టలేని వారికి, తక్కువ వడ్డీ తక్కువ టెన్షన్ రుణం కావాలి అనుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి కావలసిన అర్హతలు ఏమిటి, అలాగే దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి? మీరు బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఈ లోన్ పొందాలి అనుకుంటే ముందుగా మీకు బ్యాంకులో కానీ లేదా పోస్ట్ ఆఫీస్లో కానీ ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ లేదా పోస్ట్ ఆఫీస్లో అయితే సేవింగ్ డిపాజిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈ లోన్ పొందాలి అనుకుంటే 18 సంవత్సరాల వయసు పైన పడి ఉండాలి. అలాగే భారతీయ పౌరుడై ఉండాలి. అలాగే ఇప్పుడు డాక్యుమెంట్ల విషయానికి వస్తే మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్, అలాగే మీ అడ్రస్ గుర్తింపు కోసం కరెంట్ బిల్, గ్యాస్ బిల్, వాటర్ బిల్ లేదా మీ ల్యాండ్ లైన్ ఫోన్ బిల్ అయినా సరే సరిపోతుంది. మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంకులో అయితే బ్యాంక్ పాస్బుక్, పోస్ట్ ఆఫీస్లో అయితే పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ ఉంటే సరిపోతుంది. దీనికి ఎటువంటి సిబిల్ స్కోర్, సెక్యూరిటీ అవసరం లేదు కాబట్టి ఈ లోన్ అనేది వెంటనే అప్రూవల్ అయిపోతుంది. అత్యవసరం వచ్చినప్పుడు మీ ఎఫ్డి లేదా ఎన్ఎస్సిని బ్రేక్ చేయకండి. దానిపైనే రుణం తీసుకోండి. ఇది చాలా సెక్యూర్ కూడా, అలాగే తక్కువ వడ్డీతో కూడా లభిస్తుంది. మరిన్ని ఇలాంటి ఫైనాన్స్ మరియు మనీ మేనేజ్మెంట్ టిప్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.